దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తాన్ని యూజ్ చేసి హార్బర్ లేకి వెళ్లి ఒక చేపని అయితే కొంటాడు. ఇంకా ఆ చేపని చాలా విధాలుగా కట్ చేసి చిప్స్ ని అయితే తయారు చేద్దాం అనుకుంటాడు. అలా ఆ పిల్లవాడు చాలా టైమ్స్ చిప్స్ అయితే తయారు చేస్తాడు. కానీ ఒక్కసారిగా నోట్లో పెట్టుకోగానే అతనికి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. అలా అతను అక్కడ ఉన్న ఫిష్ మొత్తాన్ని అయిపోయి చేస్తాడు. లాస్ట్ కి అక్కడ ఒక్క ప్యాకెట్ మాత్రమే మిగులుంటుంది. చాలా నిరాశతో లాస్ట్ కి ఒక్కసారి ట్రై చేద్దామని ఫిక్స్ అవుతాడు. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ లోనే ఆయిల్ లో కుక్ చేసిన తర్వాత ఆ చిప్స్ ని టేస్ట్ చేస్తే అవి చాలా డెలిషియస్ గా ఉంటాయి. మొదట్లో ఆ పిల్లవాడికి అర్థమయ్యేది కాదు, నేను ప్రతి ఒక్క చిప్స్ కు అదే మసాలాని అప్లై చేశాను, కానీ ఎందుకు ఈ చిప్స్ కు ఒకటే డిఫరెంట్ టేస్ట్ వచ్చిందని. ఆ తర్వాత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ చిప్ లో ఉన్న ప్యాకెట్ కవర్ మొత్తానికి వాటర్ అనేవి అప్లై ఉంటాయి. నిజానికి ఆ ముందు రోజు రాత్రి ఆ ప్యాకెట్ లో బయట ఉండడం కారణం వల్ల వర్షం అనేది విపరీతంగా పడుతుంది. అంతేకాకుండా కవర్ మీద సాల్ట్ వాటర్ పడడం వల్ల లోపల ఉన్న చేప ఫ్లేవర్ మొత్తం మారిపోయి ఉంటుంది. అక్కడ జరుగుతున్నది మొత్తం ఆ పిల్లవాడు గమనించి మళ్ళీ హార్బర్ లేకి వెళ్లి ఈసారి అప్పు చేసి మరి అలాంటి చేపని తీసుకొని వస్తాడు. అలా దొరికిన చిప్స్ ని తీసుకువెళ్లి ఒక ఫుడ్ మేనేజర్ దగ్గర ఇస్తాడు. ఆమె మాత్రం దానిని టేస్ట్ చేయకుండా గుడికి ఈ చిప్స్ బాలేవని చెప్తుంది. చాలా నిరాశతో ఆ చిప్స్ ని అక్కడే లిఫ్ట్ లో పెట్టేసి ఇంటికి అయితే వస్తాడు. అదే టైంలో లిఫ్ట్ లో ఉన్న ఒక ఎంప్లాయ్ ఆ చిప్స్ ని అయితే తింటాడు. నిజానికి అవి చాలా డెలిషియస్ గా ఉంటాయి. వెంటనే ఆ లిఫ్ట్ లో ఉన్న చిప్స్ ప్యాకెట్లు మొత్తం తీసుకొని స్టాఫ్ మొత్తానికి పనిచేస్తాడు. ఈ విషయం ఆ కంపెనీ CEO దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అతన్ని డైరెక్ట్ గా ఆఫీస్ కి పిలిచి దాదాపు 1,00,000 ప్యాకెట్లని మాకు డెలివరీ చేయాలని చెప్తారు. ఇది చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషపడిపోతాడు. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.